దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? ఎవరు మాట్లాడలేదు. బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఆదాము పేరులో దాగి ఉన్న గొప్ప రహస్యం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి మాట ఏంటంటే, ఆదాము పేరు, ఆదాము అనే పేరులో ఉన్నటువంటి గొప్ప రహస్యాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఆదాము అనే పదము హీబ్రీ భాషలో ఆదాం అని పిలుస్తారు. బైబిల్ పాత నిబంధన గ్రంథం అంతా కూడా హీబ్రూ భాషలోనే రాయబడింది. క్రొత్త నిబంధన గ్రంథం అంతా కూడా గ్రీక్ భాషలో రాయబడింది. అది తర్జుమా చేసి ఇంగ్లీష్లోకి, లాటిన్లోనికి, ఇలాగా తెలుగు భాషలో కూడా తర్జుమా చేసిన తర్వాత మనం చదువుకోవడానికి బైబిల్ మన దగ్గరికి వచ్చింది. ఆదాం అనే పేరు ఒక మనుషుడికి పెట్టబడినటువంటి పేరు. మానవ జాతి అంతటికీ కూడా మూల పురుషుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆదాం. ఎవరండి? మానవ జాతి అంతటికీ కూడా మూల పురుషుడైనటువంటి వ్యక్తి ఎవరు? ఆదాం. మొట్టమొదటి మానవుడు ఈ భూమి మీద సృష్టించబడినటువంటి వ్యక్తి ఎవరంటే ఆదాం. చూడండి, దేవుడు సృష్టిని చేస్తూ ఉన్న క్రమంలో మొట్టమొదటిగా ఆదికాండము అనే గ్రంథం రాయబడింది. ఈ గ్రంథంలో ఆది అంటే ఏంటి అంటే ప్రారంభము అని అర్థం. ఆది అంటే ఏంటి? ప్రారంభం. ఆకాశము తయారు చేయబడటానికి, సృష్టించబడటానికి, భూమి సృష్టించబడటానికి, భూమి కింద ఉన్నటువంటి జలరాశులు, సముద్రపు చేపలు, పక్షులు, జంతువులు, రకరకాల చెట్లు, వృక్షాలు అన్నీ పుట్టడానికి దేవుడు ఒక్కొక్క దినమున ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాడు. 6 దినాలలో సృష్టి అంతా పూర్తి చేశాడు. 6వ దినమున మానవుణ్ణి సృష్టించాడు. ఎవరు సృష్టించాడండి? అందుకనే దేవుడు అంటున్నాడు, ఒక మాట మీరు క్లియర్గా మనం చదువుకుంటే గనక, ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు ఒకసారి చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు ఒకసారి చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలండి. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? మన పోలిక చొప్పున. ఈ గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్త ఎవరంటే మోషే రాశాడు. ఎవరు రాశారు? మోజెస్. అంటే మోషే అనే ఒక ప్రవక్త ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు. ఆయన రాస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు మొట్టమొదటిగా తన స్వరూపములో మానవుణ్ణి చేద్దామనుకున్నాడు. ఎలా ఉండాలనుకున్నాడంటే దేవుడు మనల్ని ఆయన స్వరూపములో, ఆయన పోలికలో చేసుకోవాలనుకున్నాడు. నరుణ్ణి ఎలా చేయాలనుకున్నాడు? నరుణ్ణి తన పోలికలో. చూడండి, నరుడు ఎలాంటి పోలిక కలిగి ఉన్నాడు? అందరికీ 2 కళ్ళు, అందరికీ 2 చెవులు, అందరికీ తల, అందరికీ మొండెం, అందరికీ బాడీ. ఇవన్నీ ఎలా ఉన్నాయో దేవుడు కూడా అలాగే ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? దేవుడు కూడా అలాగే ఉన్నాడు. అందుకనే మొట్టమొదటి మానవుడు ఎవరి పోలికలో ఉన్నాడు అంటే, ఎవరి స్వరూపంలో దేవుడు చేద్దామనుకోడంటే
ఆయన పోలికలో చేశాడు. మనం ఎవరి పోలిక? చాలామంది అడుగుతారు, నువ్వు ఎవరి పోలికలో ఉన్నావు అంటే మీ అమ్మలాగా ఉన్నావు, మీ నాన్నలాగా ఉన్నావు అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మానవుడు ఎవరి పోలికలో ఉన్నాడంటే దేవుని పోలికలో ఉన్నాడు. ఎవరి పోలికలో ఉన్నాడు? దేవుని పోలికలో ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆదాం అనే పేరులో 4 అక్షరాలు ఉన్నాయి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇంగ్లీష్లో? 4 అక్షరాలు ఉన్నాయి. ఏ అంటే ADAM, ఆదాం అనే పేరు వస్తుంది అన్నమాట. ఏమేమి అక్షరాలు ఉన్నాయండి? ADAM, ఆడాం అంటే యాడమ్ అంటారు అన్నమాట. ఇంగ్లీష్లో ఏమంటారు? యాడమ్ అంటారు. తెలుగులో ఆదాము అని పిలుస్తాం. ఈ ఆదాములో ఉన్నటువంటి, ఈ పేరులో ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏంటంటే, దేవుడు ఆయన్ని ఎలా చేశాడో, ఎలాగా ఈ భూమి మీద సృష్టించాడో అనే దానికి ఒక మంచి గొప్ప రహస్యాన్ని ఇందులో దాచిపెట్టాడు. మొట్టమొదటిగా చేయబడుతున్నటువంటి మనిషి ఎలా ఉండాలి, ఎలాగ వచ్చాడు ఈ భూమి మీదకి అంటే, ఆయన దేవుడు ఏం చేసుకున్నాడంటే అపాయింట్మెంట్ చేసుకున్నాడు. ఏంటి? అపాయింట్మెంట్ అంటే చూడండి, దేవుడు ఎన్నిక చేసుకున్నాడు నరుణ్ణి చేయాలని. ఏం చేయాలనుకున్నాడు? నా పోలికలో, నా స్వరూపంలో నరుణ్ణి చేయాలని దేవుడు ఆయన హృదయంలో నియమించుకున్నాడు. ఈయనేం చేయాలంట? ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ఉన్న సమస్తం మీద అధికారిగా, దాన్ని ఏలుటకు, సంరక్షించుటకు, దాన్ని కాయుటకు దేవుడు ఆ ఒక నరుణ్ణి సృజించుకోవాలని దేవుడు అనుకున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఏమనుకున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఆదాముని ఎందుకు చేయాలనుకున్నాడంటే, ఆయన తన పోలికలో తనతో సహవాసం చేయాలని కోరుకున్నాడు. ఇప్పుడు దేవునితో సహవాసం చేసే మనిషి భూమి మీద ఉండాలి, ఒక నరుడు ఉండాలి, దేవునితో నాతో సహవాసం చేయాలి ఆయన అని ఒక నరుణ్ణి చేయటానికి ఆయన నిశ్చయించుకున్నాడు. అర్థమవుతుందండి? ఆదామును తయారు చేయడానికి గల ఉద్దేశం నేను చెబుతూ ఉన్నాను. కాబట్టి మనం కూడా ఈ భూమి మీద పుట్టామంటే దేవుడు మన పట్ల కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, నా పట్ల ఒక ఉద్దేశం ఉంది, ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంది. ఎందుకంటే మానవులందరూ చూడటానికి 2 చేతులు 2 కాళ్ళు కలిగి ఉంటారు, కానీ రూపాలు వేరుగా ఉంటాయి. అందరూ ఒకలాగా ఉంటారా? ఏమండి? కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది ఎర్రగా ఉంటారు. ఇలాగ రకరకాల విధానాల్లో ఉంటారు. కానీ మనిషిలాగే ఉంటాడు, కానీ రకరకాల రూపాల్లో మనం కనబడుతూ ఉన్నాడు. అంటే పొట్టిగా ఉన్నారు కొంతమంది హైట్గా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. ఎలా ఉన్నా కూడా ఆయన మానవుడు. ఆయన ఒక ప్రత్యేకమైన దాంట్లో విధానంలో దేవుడు ఎన్నుకున్నాడు. అర్థమవుతుందండి? మరి అందరూ థంబ్ ప్రింట్ ఒకటేనా అంటే ఆదాముకున్న థంబ్ ప్రింట్ వేరు, మన ప్రింట్ వేరు. తమ్ము మన అందరిది ఒకటి కాదు. చూడండి, మీరు ఎప్పుడైనా తంబే చూడండి, ఒకళ్ళ తమ్ము ఒకళ్ళు పనిచేయదు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు, మరి ఒకళ్ళ తమ్ము ఒకళ్ళకి కలవదు. అంటే ఆదాము దేవుడు ఒక ఉద్దేశముతో ఈ లోకంలోకి ఆయన రావాలి, ఆయన భూమిని ఏలాలి, భూమి మీద దాన్ని పరిపాలన చేయాలి, దాన్ని సంరక్షించుకోవాలని దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మరి నిన్ను పుట్టించినటువంటి విధానంలో కూడా నీ పట్ల కూడా ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. మరి ఆ ఉద్దేశాన్ని నువ్వు కనుక్కున్నావా? దేవుడు నిన్ను ఎందుకు చేశాడనే ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకున్నావా? అర్థమవుతుందండి? ఆదాముని ఏమంటున్నాడు దేవుడు? 26-27 వచనం చదివితే అంటాడు, ఆయన పోలికలో చేయటమే కాదు, కానీ అక్కడ ఏమంటున్నాడు చదవండి. దేవుడు తన స్వరూపమందు, మన స్వరూపమందు, మన పోలిక చొప్పున నరులము చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ఉన్న ప్రతి జంతువును ఏలుదురుగాక అని చెబుతూ ఉన్నాడు. ఆదాముని దేవుడు సృష్టించడానికి కారణం ఏంటో తెలుసా?
ప్రతి దాని మీద ఆయన ఏలుబాటు చేయటానికి. ఇప్పుడు చూడండి, మనల్ని దేవుడు ఎందుకు సృష్టించాడంటే మన కుటుంబాన్ని మనం వేలటానికి, మన కుటుంబంలో మన పరిస్థితులు చక్కబెట్టడానికి, మన కుటుంబాన్ని సరిచేసుకోవటానికి దేవుడు నిన్ను కూడా ఒక ఉద్దేశంతో సృష్టించాడు. అంటే అపాయింట్ చేశాడు నిన్ను, ఈ కుటుంబంలో నువ్వు ఇలా పనిచేయాలి. ఒకవేళ నువ్వు స్త్రీవైతే ఒక కుటుంబానికి వెళ్ళి భర్తకు తోడుగా ఉండి ఆ కుటుంబంలో నీ గృహ నిర్వాహకంలో నీ పని, నీ బాధ్యతలు నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు చేయాలి. అలాగే నువ్వు భర్తవైతే నీ పనిని, నీ ఉద్దేశాలను నువ్వు జరిగించుకుంటూ మనం ఎవరితో సహవాసం చేయాలి అంటే దేవుడితో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. అందుకనే ఆదాం అనే పేరులో మొట్టమొదటి అక్షరం ఏం చెబుతుందంటే అపాయింట్మెంట్. అంటే దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన దృష్టిలో నిన్ను ఉద్దేశించి సృష్టించుకున్నాడు, ప్రత్యేకమైన ఒక ఉద్దేశంతో నిన్ను నియమించుకున్నాడని దేవుని వాక్యం ఇక్కడ చెబుతా ఉంది. రెండో అక్షరం ఏంటంటే డి. ఏంటండి రెండో అక్షరం? డి. డి అంటే ఏంటో తెలుసా? డస్ట్. అంటే మట్టితో చేయబడ్డాడు ఆదాం. ఎలా చేయబడ్డాడు? మట్టితో చేయబడ్డాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చదివితే దేవుడు 5వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళితే అంటాడు కదా, ఆయన ఈ భూమి మీద నరుణ్ణి చేయటానికి భూమి మీద ఉన్నటువంటి తడి, ఏమండి, ఆవిరి చేత భూమిని తడిపి ఆ తడిపినటువంటి ఆవిరితో ఒక మట్టిని ఒక బొమ్మగా చేసి ఆయన ఏం చేశాడో తెలుసా? దాని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. అంటే మానవుని ఎలా దేవుడు సృష్టించాడు అంటే, ఎలా సృష్టించాడు? ఆయన నేల మట్టితో చేశాడు. ఇప్పుడు ఆదాము ఏ మట్టితో చేయబడ్డాడు చెప్పండి? ఏ మట్టితో చేయబడ్డాడు? నేల మట్టితో. అదే ఏ కలర్ మట్టితో చేయబడ్డాడు? ఏమండి, మీరు ఏ కలర్ మట్టితో చేయబడ్డారు? నల్ల మట్టితో చేయబడ్డారా? జిగురు మట్టితో చేయబడ్డారా? ఏమండి, ఇలాగా ఏ మట్టితో చేయబడ్డాం? ఏ కలర్తో చేయబడ్డాం? మనం ఏ కలర్తో చేయబడ్డాం చెప్పండి? అంటే మనం నల్లగా ఉన్నాం అనుకోండి, నల్ల మట్టి. తెల్లగా ఉన్నాం అనుకోండి, తెల్ల మట్టి. ఏమండి, ఎర్రగా ఉన్నాం అనుకోండి, ఎర్రమట్టి. ఆదాము ఇబ్రీ భాషలో రాయబడింది ఆడాం అని, ADOM అనే పదంతో పిలువబడినప్పుడు ఆ పేరులో దేవుడు ఏం చెబుతున్నాడంటే ఆ ఎరుపు రంగు మట్టితో తయారు చేయబడ్డాడంట ఆదాం. ఎలాంటి మట్టితో తయారు చేయబడ్డాడు? ఎరుపు రంగు మట్టితో తయారు చేయబడ్డాడంట. అందంగా, సుందరంగా, చాలా ఆజానుబాహుడుగా, గొప్ప అందగాడిగా తయారు చేశాడంట దేవుడు. నీకు కూడా అందం ఇచ్చాడు. నల్లధనంలో కూడా అందం ఉంటుంది. ఎర్రధనంలో అందం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు చూడండి. ఇట్లా కొంతమంది అందంగా ఉంటారు, అందహీనంగా ఉంటారు. రకరకాల బొమ్మలను చేసి దేవుడు ఏం చేశాడు? మట్టితో చేశాడంట. ఏం చేశాడు? మీరు మట్టి రుద్దపోయిన చర్మం మీద మట్టి అండడం వస్తుందండి, అవునా కదా? రుద్దితే ఏమొస్తుంది మనకి? స్నానం చేసినప్పుడు రుద్దితే ఏమొస్తుంది? మట్టే కదా. మట్టి నుండి చేయబడ్డాం. అంటే ఆదాం మట్టితో చేయబడ్డాడు. ఆదాములో నుండి వచ్చిన వాళ్ళందరూ మట్టే కదా. మరి మట్టితో చేయబడిన వస్తువు నుండి వచ్చిన వాళ్ళు కూడా మట్టేగా. అందుకని ఇక్కడ అంటున్నాడు డస్ట్ అంట. మనం డస్ట్ అంటే మట్టితో ఆ ఆవిరిని పైకి లేపి దేవుడు ఆదాముని సృష్టించాడు. ఒకసారి 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి తన నాసికారంధ్రములలో జీవవాయువు ఊదాడంట. ఏ వాయువు ఊదాడు? చాలామందికి ఉన్న సమస్య ఏంటో తెలుసా? దేవుడు ఎవరో తెలియక చాలామంది తిరుగుతూ ఉంటారు. దేవుడు ఎవరు సృజించారో తెలియక తిరుగుతూ ఉంటారు. కానీ బైబిల్ క్లియర్గా చెబుతుంది నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదాడంట దేవుడు. ఎక్కడ ఊదాడు? నాసికారంధ్రంలో. అంటే ADAM అన్నాం కదా. ఇంకో ఏ అంటే అర్థం ఏంటంటే ఎలైవ్, జీవించటం, శ్వాస జీవించటం. మనం శ్వాస పీల్చడం ఆఫ్ చేస్తే చచ్చిపోయినట్టే. మీ ముక్కులు ఒకసారి మూసుకొని కాసేపు కూర్చోండి. ప్రాణం ఏదో చంపి పొడిస్తే అవసరంలా, ఏం చేసే అవసరంలా,
మిమ్మల్ని పొడిచి చంపి తీసే అవసరంలా, ముక్కులు కాసే మూసేస్తే, నోరు మూసేస్తే చచ్చిపోతారు. అవునండి కాదా? అంటే ఈ గాలి పైకి వెళుతూ కిందకు వస్తుంది. దీన్ని ఏమంటారంటే శ్వాస. ఏమంటారు? చాలామంది మనుషులు చచ్చిపోయే పరిస్థితి చూసినప్పుడు శ్వాస ఆడుతుందో లేదో చూడండి అంటారు ముందు. అవునండి కాదా? శ్వాసను చూసే చెప్తారు ఆయన బతుకుండా చచ్చిపోయిందా అని. కాబట్టి ఈ శ్వాసలో దేవుని పేరుంది. ఎందుకంటే ఆయన జీవాన్ని ఊదాడు, మనకి జీవాన్ని ప్రకటించాడు. ఆయన ఊదాడు, మనలోకి ఊదాడు ఆయన ప్రాణాన్ని. మట్టి చచ్చిపోతే తీసుకెళ్ళి మట్టిలో పెడతారు, కానీ ఆయన ఊదిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దంట? మరలా ఆయన దగ్గరికి వెళ్ళిద్దని చెబుతుంది వాక్యం. ఆత్మకు చావు లేదు, శరీరానికి సావు ఉంది, శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు సావు లేదని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి ఇక్కడ డస్ట్ అంటే ఆదాము మట్టితో చేయబడ్డాడు, ఎర్ర మట్టితో చేయబడ్డాడంట అందంగా. ఎలా అంటే జీవిస్తున్నాడు ఆయన. ఎలా జీవిస్తున్నాడంట? శ్వాసక్రియతో జీవిస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు గాలి పైకి పీల్చినప్పుడు ఏ అక్షరం పలుకుతుంది అని పిలిచినప్పుడు ఏ అనే అక్షరం పలికిద్ది శ్వాసలో. ఏమండి? కిందకు వదులుతున్నప్పుడు సు అనే అక్షరం పలికిద్ది, యేసు అనే పదం పలుకుతుంది. చూసారా? మీరు నిత్యము దేవుణ్ణి శ్వాస ద్వారా స్తుతిస్తూనే ఉన్నారు తెలియకుండానే. యేసు అనే పదాన్ని మీరు ఉచ్చరించకుండానే మీ బ్రతుకులో వాళ్ళు ఎవరైనా సరే దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆదాము ఎలా చేయబడ్డాడంటే దేవుని శ్వాస వలన ఆయన సజీవుడయ్యాడు. ఆదాము ఎలా వచ్చాడు? దేవుని శ్వాస వలన సజీవుడయ్యాడు. అలాగే ఆయన దేవుని యొక్క రూపంలో చేయబడ్డాడు. ఎలా చేయబడ్డాడంట? ఎం అంటే ఏంటి? మేడ్ ఇన్ ఇమేజ్, గాడ్ ఇమేజ్ అనమాట. ఎలా తయారు చేయబడ్డాడు? ఆయన దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డాడు, దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. మనందరం దేవుని స్వరూపంలోనికి ఆయన బిడ్డలం. ఆదాము నుండి వచ్చినటువంటి సంతానంలో మనం కూడా ఉన్నాం. అందుకని ఆయన స్వరూపంలో చేయబడ్డామని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెబుతూ ఉంది. అయితే చూడండి, మనం మట్టి నుండి వచ్చాం, దేవుని శ్వాస వలన జీవిస్తున్నాం, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం. దేవుని మహిమ కొరకు మనం జీవించాలి. ఎవరి కొరకు జీవించాలి? దేవుని మహిమ కొరకు జీవించాలి. ఆదాం అనే పేరులో ఇన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. ఆదాం అనే పేరులో ఇంత అర్థం ఉంది. దేవుడు ఆదాముని నేల మట్టితో తయారు చేసి ఆ మట్టికి జీవాన్ని పోసి సజీవుడిగా నిలబడటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ రోజున నీకు నాకు జీవం ఇచ్చి ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. కొంతమంది అంటారు, నన్ను ఎందుకు పుట్టించి నీ మాయదారి దేవుడు అంటారు. అంటారా? అనరా? నేను ఎందుకు బతుకుతున్నానో, ఈ దేవుడు ఎందుకు పుట్టించాడో, ఏం చేశాడు నాకు దేవుడు అంటారు. మీరు ఒక్కసారి మీ అవయవాల్లో ఏదైనా అవయవం పోతే బయటికి వెళ్ళి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మీ గుండె పోతే గుండె కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. కిడ్నీ పోతే కిడ్నీ కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఏం చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన అవయవములే కొన్ని లక్షల కోట్లు. అర్థమవుతుందండి? అవి పోతే దొరకవు, మళ్ళీ దేవుడు పెట్టినట్టుగా ఉండవయి. అలాంటి దేహాన్ని దేవుడు నీకు ఇస్తే నాకేం చేశాడు దేవుడు అని అంటున్నావు నువ్వు. అంటున్నారా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మొదటి ఆదాము దేవుడు చేసుకొని తన స్వరూపంలో చేసుకొని తన పోలికలో చేసుకొని నాతో సహవాసం చేయ ఆదాము అని చెబితే ఆదాము చేసిన పని ఏంటో తెలుసా? ఆదాము ద్వారా పాపము మరణము మన దగ్గరికి వచ్చింది. కానీ కడపటి ఆదామైనటువంటి, అంటే రెండో ఆదాం అంటారు ఈయన్ని. ఎవరిని? యేసు ప్రభు వారికి ఉన్న మరొక పేరేంటో తెలుసా? రెండవ ఆదాం. ఏ పేరండి? మొదటి ఆదామేమో మట్టితో చేయబడ్డాడు, కానీ రెండవ ఆదాము పై నుండి మరియ గర్భంలో ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన చేయబడలా. అర్థమవుతుందండి? ఆయనే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి ఆమె గర్భాన్ని ధరించి ఆమె ఈ లోకానికి కుమారుని తీసుకొచ్చింది, లోకాన్ని రక్షించడానికి. మొదటి ఆదాము ద్వారా పాపము మరణం ఈ లోకంలో ప్రవేశిస్తే రెండో ఆదామైనటువంటి దేవుని యేసుక్రీస్తు ద్వారా ఏమగలిగిందంటే నీతి, దేవుని కృప, సమాధానం మనకు కలిగినాయి. నిత్య జీవం మనకిచ్చాడు దేవుడు. ఏం ఇచ్చాడంట? నిత్య జీవం.
ఎవరు యేసు ప్రభువారిని నోటితో ప్రభువా నువ్వు దేవుడివయ్యా, నువ్వు మృతుల నుండి లేచావయ్యా, నన్ను రక్షించుకున్నావయ్యా అని చెప్పి ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వారు ఏం చేయబడతారంట? రక్షించబడతారని చెబుతున్న వాక్యం. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 15:45 ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15:45 ఒకసారి చదువుదాం. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి. మొదటి మనుషుడైనటువంటి ఆదాము ఎలాంటి వాడంట? జీవించు ప్రాణి అని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేసే ఆత్మై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మొదటి ఆదాము ఏమై ఉన్నాడు? జీవించు ప్రాణి అయి ఉన్నాడు. కానీ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే నిన్ను జీవింపజేసే ఆత్మై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అందుకని యేసు ప్రభువారి ద్వారా మనకి నీతి, యేసు ప్రభువారి ద్వారా దేవుని కృప, యేసు ప్రభువారి ద్వారా మనం నీతిమంతులు అవుతాం, యేసు ప్రభువారి ద్వారా మనం నిత్య జీవానికి వారసులు అవుతాం. అందుకని ఆయన కడపటి ఆదాము, రెండవ ఆదామని ఆయనకు పేరు. చివరి ఆదాము ఆయనక. మొదటి ఆదాము ఎవరంటే శారీరకంగా ఈ భూమి మీద మట్టితో తయారు చేయబడి వచ్చినటువంటి వ్యక్తి, ఆదామైనటువంటి వ్యక్తి మొదటి మానవుడు. ఆయన ద్వారా దేవుని ఉద్దేశం నెరవేర్చబడలా. కానీ రెండవ ఆదామైనటువంటి కడపటి ఆదామైన యేసు ప్రభు వారి ద్వారా ఆయన ఉద్దేశం నెరవేర్చబడింది. మానవాళికి రక్షణ దయచేశాడు. సర్వ మానవాళికి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా విడుదల కలిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే నేను పాపినని గ్రహించి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపిని, ఆదాము నుండి వస్తున్న పాపం నాలో ఏలుబడి చేస్తుంది, మొదటి నుండి వచ్చిన మానవుడి యొక్క పాపం నాలో ఏలుబడి చేస్తుంది, కాబట్టి ఇక నేను పాపినని గుర్తించి ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఒప్పుకుంటాడో వారు కడపటి ఆదాము శిక్ష, ఆ శిక్షలో నుండి మరణంలో నుండి తప్పించబడి నిత్య జీవం వైపు వెళతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మొదటి ఆదాము ద్వారా మనకేమి పాపం మరణం వచ్చింది లోకంలోకి, కానీ కడపటి ఆదాము ద్వారా నిత్య జీవము మనకు దగ్గర నీతి, నిత్య జీవం అనేది మనకు వచ్చింది. అందుకని ఆయన అంటున్నాడు మొదటి ఆదాము జీవించు ప్రాణి అయి ఉన్నాడు, కానీ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? జీవింపజేసే ఆత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు జీవింపజేసే ఆత్మ మనకు కావాలా వద్దా? ఏమండి, మీరు మొదటి మానవుడైనటువంటి ఆదామును అనుసరిస్తారా, లేదా కడపటి ఆదామైన యేసుక్రీస్తుని అనుసరిస్తారా? ఎవరిని అనుసరిస్తారు చెప్పండి? మొదటి మానవుడైన ఆదామును అనుసరిస్తారా, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తుని అనుసరిస్తారా? ఎవరిని మాట్లాడలేంటండి, ఎవరిని అనుసరిస్తారు మీరు? కడపటి ఆదామైన యేసునే అనుసరిస్తామంటారు, కానీ ఆయన లక్షణాలు మనలో ఉన్నాయా? ఏమండి, ఎంతకాలం అయితే వస్తాయి? ఎప్పటికి వస్తాయి? మొదటి మానవుల్లో ఉన్న ఆదాములో ఉన్న లక్షణాలే కనపడుతున్నాయి, పాపపు స్వభావాలే కనపడుతున్నాయి, పాపపు లక్షణాలే కనపడుతున్నాయి. ఆ పాపం నుండి బయటికి రాలేకపోతున్నాం. మరి కడపటి ఆదాము రూపంలోకి ఎప్పుడు వస్తాం? అందుకనే ఆదాము అనే పేరులో చాలా గొప్ప రహస్యం ఉంది. మొదటి ఆదాము అనే ఆ మానవుడి పేరులో పాపము, మరణం దాగి ఉంది. కానీ రెండవ ఆదాము అనే మానవుడిలో జీవము, నిత్య జీవం ఉందని దేవుని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి నువ్వు ఎవరిని అనుసరిస్తావో, ఎవరిని వెంబడిస్తావో అది నీ ఉద్దేశం, అది నీ ఆలోచన, అది నువ్వు ఎవరిని అనుసరిస్తావో వారిని బట్టే నీ జీవితం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూడండి, గమనించండి, ఆదాములో ఉన్న గొప్ప రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. ఆదాము ఎర్రటి మట్టితో చేయబడ్డాడు. ఆదాము దేవుని ఉద్దేశంలో, ప్రణాళికలు ఈ భూమిని ఏలటానికి, సంరక్షించడానికి తయారు చేయబడ్డాడు. ఆయన శ్వాస దేవుడిచ్చినటువంటి శ్వాస, ప్రాణం దేవుడిచ్చింది. ఆయన ఊపిరి చేత ఆయన నోటి ఊపిరి చేత ఆయన జీవన నాసికారంధ్రాల్లో ఊది ఆయన జీవించే ఆత్మగా చేశాడు. అలాగనే ఆయన మనల్ని బ్రతకటానికి ఈ లోకంలో అవకాశాన్ని మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఒక స్త్రీ తన గర్భంలో నుండి శిశువును కన్నప్పుడు ఏ విధంగా అయితే ఉమ్ము నీరు ద్వారా
బిడ్డలు అందులో ఉండి బయటకు వస్తారో ఆ నీటి ద్వారా వాళ్ళు రక్షించబడతారంట. అలాగనే పెద్దవారమైన మనము నీటి ద్వారా మనము బాప్తిసం పొంది, నీళ్లలో ముంచబడి బాప్తిసం పొంది మారు మనసు పొందుకొని దేవుని రాజ్యానికి బిడ్డలైనప్పుడు దేవుడు వారి పక్షాన ఏ శిక్ష లేకుండా ఆయనే మన పక్షాన శిక్ష అనుభవించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీ శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? ఇప్పుడు నువ్వే అనుభవిస్తున్నావా, లేకపోతే దేవుని మీద వేసావా? ఈరోజు ఒకసారి మనం పరిశీలించుకుందాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఏ ఆదాముని అనుసరిస్తున్నావు? మొదటి ఆదామును అనుసరిస్తున్నావా, కడపటి ఆదామును అనుసరిస్తున్నావా? ఒకవేళ అనుసరిస్తే ఏ విధంగా నీ జీవితాన్ని ఉంచుకున్నావు? ఒకసారి పరిశీలించుకోమని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ఒకసారి దేవుడిని కృప మనం పొందుకుందాం. ఏమంటే కృప అంటే ఏంటో తెలుసా? అర్హత లేని వారికి అర్హత కలిగించడమే కృప. మనకు మొదటి ఆదాములో పాపంలో పడిపోయిన మనకి అర్హత లేని మనకి కృప ఇచ్చాడు దేవుడు. మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు, మనకు జీవితాన్ని ఇచ్చాడు, నిత్య జీవంలోనికి నడిపించుకోవడానికి నిన్ను అర్హుడు చేశాడు. రేపొద్దున మనం చనిపోయి కళ్ళు తెరిస్తే అక్కడ నిత్యత్వంలో దేవుని ఎదుట నిలబడతాం. దేవుని రాజ్యంలోనికి ప్రవేశం ఉంది. ఎవరికి? భూమి మీద కడపటి ఆదాములాగా నడుచుకున్నటువంటి వారికి, కడపటి ఆదామును పోలి నడుచుకున్న వారికి, ఆయన అనుసరించినటువంటి వారికి నిత్య జీవం ఉందని చెబుతుంది దేవుని వాక్యం. కాబట్టి మన జీవితాలు దేవుడు అలాగ చేయాలని కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం ద్వారా, ఈ పేరులో ఉన్న సత్యం ద్వారా దేవుడు నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు నిర్మించుకున్నాడని నువ్వు ప్రార్థన మనం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. నీ బిడ్డలు ఈ వాక్యం ద్వారా బలపరచబడి మొదటి ఆదామైనటువంటి జీవించు ప్రాణి అయినటువంటి ఆదాము ద్వారా రక్షణ లేదయ్యా, కానీ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వల్ల ఇదిగో ఈ లోకానికి రక్షణ వచ్చిందని చెప్పావు అయ్యా. ఇదిగో ఎవరైతే దీన్ని నమ్ముతారో, ఎవరైతే దీన్ని విశ్వసిస్తారో వారు రక్షణలోకి వస్తారని చెప్పావు ప్రభా, నీకు వందనాలు. అట్టి కృప నీ బిడ్డలకి మీరు దయచేయమని కోరుకుంటూ, వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డని వినగలిగిన చెవులు ఇచ్చినందుకు, గ్రహించగలిగిన మనసు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వీళ్ళందరూ కూడా నీ వాక్యం చేత బలపరచబడి వారి హృదయాల్లో నాయన నిన్ను కలిగి నడిచే భాగ్యం దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.